పడిపోయిన ప్రతి పాత్రను సచేరల పద్మకుమారి ప్రియతలోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా పడిపోయిన ప్రతి పాత్రను సచేరల పద్మకుమారి ఆరాధన ఆరాధన సంతోషం నీలో జీవనమకరందం నీవే తీయని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే. దేవుడు చేసిన అనేక అద్భుతకార్యాలు అనేక ఆశ్చర్యకాలను బట్టి కాసుకు తెలుస్తున్నాను. దేవుడు తన గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడు. ఈ సంవత్సరంలో వచ్చి గడిపెట్టాను. ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నారు. దేవుడు గెలిచిన ఎండలు కాచి కాపాడుతున్నారు. అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ దేవుడు ఎండల్లో వడదెబ్బ కలగకుండా ఎండలు దెబ్బ అనారోగ్యం కలగకుండా దేవుడు ఆయన హస్తముతో నన్ను కాచి కాపాడి ప్రభువు పేరట నేను తెలుస్తాను. దేవుడు ఒక గడిచిన బుధవారం నుంచి బుధవారం వరకు దేవుడు వారం అంతా మనందరినీ కాచి కాపాడి ఉన్నారు. అందబట్టి నేను స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యం దయచేశారు.
దేవుడు తినడానికి మన తిండి దయచేశారు. అలాగే దేవుడు కృపని బట్టి, దేవుని ప్రేమను బట్టి దేవుడు మనందరికీ అనుగ్రహించిన యొక్క దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా తన చిత్తం ప్రభువునెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములను ఒక దాని మీద దహనబలిగా నేను నరికించుమని చెప్పాను. ఆగండి. హల్లెలూయా. 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 దేవుడు ఇక్కడ మనం చూస్తే దేవుడు అబ్రహాంకి ఒక పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టాడా? టెస్ట్. ఏంటంటే తన కుమార్ని బలిగా అర్పించమని ఒక టెస్ట్ పెట్టాడు అబ్రహాం. అయితే అబ్రహాము చాలా వివాహం అయిన తర్వాత చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ జీవిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా వాళ్ళ యొక్క కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు.